నాకు సిసిఎస్ పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మేడం మీరు మీకు ఒక నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాము, మీ అడ్రస్ చెప్పమని అన్న. అంటే నేను చెప్పాను ఇది నా ఇంటి సమస్య కాదు, నా ఇంటి పంచాయతీ కాదు. సో నేనే మీ దగ్గరకు వస్తాను సార్, వచ్చి నోటీస్ తీసుకుంటా అని చెప్పాను. సో నేను ఇప్పుడు నోటీస్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఈ నోటీసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదు. ఇవాళ మా మదర్ ఫౌండేషన్ సోదరి మనులు మొత్తం నాకు అండగా వచ్చారు. మా సార్ అడ్వకేట్ గారు ఆజాద్ గారు ఒక తోబుటోళ్ళకు అండగా ఉంటూ స్వచ్ఛందంగా నేను మీతో వస్తాను అక్క రండి అని చెప్పేసి వచ్చారు. కేసులకు భయపడే వ్యక్తి సంధ్యారెడ్డి కాదని నిరూపించుకోవడానికి ఇవాళ గచ్చిబౌలి సైఫరాబాద్ కమిషన్ ఆఫీస్ దగ్గరకు వచ్చిన. అంటే మహిళల ఆత్మగౌరవం కోసమే సంధ్యక్క పోరాటం తప్ప ఇది నా ఇంటి పంచాయతీ లేకపోతే ఇంకేదో పంచాయతీ కాదు. ఇది ఇవాళ సమాజంలో మంచి చెప్తే అంటే కేసులు పెట్టి ప్రజలని భయాభ్రాంతులకు గురి చేస్తున్నారా? అంటే నిండు కప్పుకోండమ్మంటే కేసులు పెడతారు, సగం సగం గుడ్డ ముక్కలు వేసుకున్న వాళ్ళని ఇళ్ళ నుండి శోచం చూస్తున్నారా? సో కాబట్టి ఇది తెలుగు రాష్ట్రాల మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలా నా మీద కేసు పెట్టిన అనసూయకు మేమందరం ఏందో చూపిస్తాం. ఒక మహిళలు అంటే ఏమిటి, మరి ఈమె కేసులు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుందో తను చెప్పాల్సిన అవసరం అయితే బేషరతుగా ఉందా? చెప్పండి, ఉందా? డెఫినెట్ గా. ఇవాళ వాళ్ళందరూ అదే అంటున్నారు, మదర్ ఫౌండేషన్ తరఫున 3 లక్షల మంది ఉన్నాం. ఇవాళ 3 లక్షల మంది మహిళలను కేసు పెడితే అనసూయ పరిస్థితి ఏమిటి? కేసులకు భయపడతావా? ఇవాళ చట్టం ఆమెకే ఉందా? నువ్వు వచ్చి నువ్వే బజార్లో పెట్టుకున్నావు, ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు చేసుకొని నీ ఇంటి గురించి నువ్వే చెప్పుకున్నావు, మేము చెప్పలేదు. కాబట్టి ఒక అక్కగా చెప్పిన, నీకు ఓ చెల్లెగా చెప్పిన, అయినా నువ్వు నేనే అన్నట్టుగా ఏదో అందరినీ మాట్లాడిన వాళ్ళందరూ నువ్వు కేసులు పెడితే కేసులకు భయపడే అంత అది ఎవరు లేరమ్మా. ఇక్కడ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం ఉంది కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన. అర్థమైందా? నా ఇంటికే వచ్చి నాకు నోటీసులు ఇస్తామంటే నా ఇంటికి వద్దు సార్, నాకు పోలీస్ వాళ్ళంటే చాలా అపారమైన నమ్మకం గౌరవం ఉంది, నాకు కోర్టు మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి నేనే ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నా. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య. దేశంలో ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పై గొప్పది. ప్రజలు ఏం తీర్పిస్తారో చూద్దాం. ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఎఫెక్ట్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ కంప్లైంట్ పైన సంజయ్ రెడ్డి గారి తరఫున ఈ పార్టీ వన్ నోటీసులు తీసుకుందామని వచ్చాం. సో ఆమె అన్నట్టుగానే చట్టం ఎవరు చట్టం కాదు. సో మాకు ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అనే ఒక యాక్ట్ కూడా ఉంది. దాని ప్రకారం కూడా చట్టపరంగా వెళ్ళడానికి కూడా మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. అలాగే ఆమె అన్నట్టుగానే మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించింది మన చరిత్ర, సంస్కృతి, భారతీయ గొప్పతనానికి సంబంధించిన విషయం ఇది. అంతేకాక ఇది ఎవరు వ్యక్తిగతం కాదు. సో ఆమె అన్నట్టుగానే ఒకటే చెప్తున్నానంటే చట్టం అనేది అందరి చట్టం కాదు. న్యాయ పోరాటం మేము సిద్ధంగా ఉన్నాము, ఎంతవరకైనా వెళ్తాము, చివరికి సుప్రీంకోర్టు దాకా మేము వెళ్తాము. ఇందులో మొహమాటమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క ఆత్మగౌరవం, స్త్రీల యొక్క ఆత్మగౌరవమే మా యొక్క నినాదం. కాబట్టి సంజయ్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ఈ రోజు ఇప్పుడు వెళ్తున్నాము. ఆ నోటీసు అలాగే దానికి సంబంధించిన రిప్లై కూడా మేము త్వరలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరం దీనికి సంబంధించిన న్యాయ పోరాటం ఎంతవరకైనా సరే నా వంతు కర్తవ్యంగా ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. ఇచ్చేసిన మన తోబుట్టువులందరూ కూడా నేను ఒక బ్రదర్గా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. సిస్టర్ మీకు నేను ఉన్నాను, ఎంతవరకు వెళ్తాము, సుప్రీంకోర్టు దాకా వెళ్దాము, పోరాటం చేద్దాము. ఎందుకంటే అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి మీద నేరారోపణ చేసినంత మాత్రం నేరస్తులు కాదు. అవసరమైతే వాళ్ళ మీద రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పుడు సాక్ష్యాలు ఇస్తే బిఎన్ఎస్ ప్రకారం కూడా రివర్స్ కేసు పడే అవకాశం ఉంటుంది. దీనిలో ఉన్న సాక్ష్యాలు చూసి అవసరమైతే వారిపైన కూడా తప్పుడు సాక్ష్యాలు కనుక చూపిస్తే చట్టపరంగా కూడా మేము ఎదుర్కోవడానికి ఎంత దూరం వెళ్తాం. మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు కదా. మీ అందరూ సపోర్టు మనందరం ఖచ్చితంగా ముందుకెళ్ళి ఈ కేసు ఖచ్చితంగా మనం విన్ అవుతాం. ఓకేనా? థ్యాంక్ యూ, నమస్తే. జై సార్ చెప్పినట్టుగా ఇది మహిళల ఆత్మగౌరవం సమస్య. ఒక మదర్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షురాలుగా, ఒక చైర్పర్సన్ గా నేను స్పందించాను. నేను ఏ ఉద్దేశం నుంచి కాదు, ఒక మహిళల ఆత్మగౌరవం కోసమే నేను ముందుకున్నాను. ఈ మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా నా బాధ్యత, సమాజం మీద నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను ముందుకెళ్తున్నాను. నన్ను
తెలుగు ప్రజలు మొత్తము నన్ను ఆశీర్వదించాలి. ప్రజాస్వామ్యంలో మీ మద్దతు ఎవరికి అనేది మీరు మెసేజ్ రూపకంగా నాకు తెలియజేయండి. మీరు మీ సపోర్ట్ నాకు ఉండాలని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళబోతున్నాను. తీసుకో, అమ్మది కూడా తీసుకో, అమ్మది కూడా తీసుకో. కొంచెం మాట్లాడు, 1 minute మాట్లాడు. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. అసలు ఇప్పుకోమన్న దానికంటే కేసులు పెట్టవచ్చు, కానీ కప్పుకోమన్న దానికి కేసులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ముందర మీరు మన స్త్రీ గౌరవం గురించే కదా మన సంజయ్ రెడ్డి గారు మాట్లాడినా, మన శివాజీ గారు మాట్లాడినా దీని గురించి కేసులు ఉంటాయి అంటే అసలు కొత్తగా ఇప్పుడు వినాల్సి వస్తుంది. అంటే ఇంకా లేడీస్ మొత్తం ఇప్పుకోవడం నేర్చుకోవాలా, కప్పుకోకుండా మన సాంప్రదాయం సంస్కృతి ఎటుపోతుంది. దీని గురించి కదా మనం పోరాడాల్సింది. మహిళలు ఎవరన్నా మనల్ని అసభ్యంగా చూసినప్పుడు, అసభ్యకరంగా మాట్లాడినప్పుడు దాని గురించి మన హక్కులని మనం పోరాడాలి. కానీ మనం ఇప్పుకొని తిరుగుతాం, వాళ్ళ ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతాం. వాళ్ళు మనల్ని ఏమనకూడదంటే అది ఎక్కడ న్యాయమో మనకు తెలియట్లేదు. ఎత్తగాదమ్మ స్త్రీ ఉండాల్సింది సాంప్రదాయంగా సంస్కృతిగా ఉండాలి. మన భారతదేశంలో స్త్రీ కట్టుబట్టే మన సాంప్రదాయం, మన స్త్రీకి గౌరవం. ఏ దేశం పైన కూడా మన స్త్రీకి గౌరవం ఏంది, మన కట్టుబట్టు చూసి చేయొచ్చు దండం పెడతారు. ఆ గౌరవాన్ని మంట కలపొద్దు తల్లి అని మన అనసూయ గారికి చెప్పినందుకు ఆమె కోపం వచ్చి కేసులు పెట్టింది. మరి స్త్రీ గౌరవాన్ని మంట కలపొద్దు అని అన్నందుకు కేసులు పెడితే మన స్త్రీ గౌరవాన్ని కాపాడాలని పోరాడిన వాళ్ళ మీద కేసులు అయితే మరి మేమేం కేసులు పెట్టాలో మాకు కూడా అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలని చెబుతున్నా. ఈ సమాజం మరి మగవాళ్ళు తప్పులు చేస్తున్నారని చెప్పి మనం ఎన్నో కేసులు పెడుతున్నాం. మరి మనం కూడా సంస్కారంగా ఉండాలి కదా, సాంప్రదాయంగా. నేను ఇడిచేసుకొని కూర్చుంటా, వాళ్ళు అడిగి జంతువుల్లా నా మీద పడకూడదు అన్న దానికోసమే కదా ఇది పోరాటం. వద్దు తల్లి, అది తప్పు. మన సంప్రదాయం పాడైపోతుంది. ఇప్పటికే మన ఆడపిల్లలు మగపిల్లల భవిష్యత్తులు సర్వనాశనం అయిపోతున్నాయి. మన పిల్లలు మనం కాపాడాల్సిన బాధ్యత మన పై ఉంది అని మాట్లాడినందుకు మన సంజయ్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండ్రు. ఏ విధంగా కేసు పెట్టిండ్రో మనం మాట్లాడతాము. ఈ 2 రాష్ట్రాల ప్రజలే కాదు, యావత్ ప్రపంచం మహిళా లోకం కథలు రావాలని నేను కోరుకుంటున్నాను. మేడం, మీ ఫైర్ మామూలుగా ఉండదు. థ్యాంక్ యూ సార్. సూపర్ అంటే సూపర్. సార్ కూడా, సార్ మీ అడ్వైజెస్ అయితే చాలా హెల్ప్ఫుల్ సార్. నిజంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే మీ పేరును చాలా నచ్చుకుంటాయి సార్. నాకే ఒక 4-5 సార్లు హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ సార్. మీ వీడియోస్ థ్యాంక్ యూ సార్. చేద్దాం సార్, ఇలానే చేస్తా ఉన్నాను సార్. థ్యాంక్ యూ. శ్రీనగర్ రేపటి వచ్చింది, వెళ్తారా? రండి అమ్మదా. నోటీస్ కోసం విజయ్ చెక్ చేయండి. విజయ్ గారు ఎస్ఐ అంట, మాకు నోటీస్ ఇస్తామని చెప్పారు. ఓకే, అయితే సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్. వాళ్ళు పాస్ ఇచ్చారు, పంపిస్తారు మేము డీటెయిల్స్. హలో, చెప్పండి. ప్రజావాహిని చెప్పున్నాను, ఇది గచ్చిబౌలి సీసీ